మాట్లాడదాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏం చెప్పుకుందాం గురుగారు ఈరోజు? ఎప్పటిలాగే చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఓకే. ఒక పాత రోజుల్లో కథ, రాజుల కాలం, అవి మనం ఎక్కువ చెప్పుకుంటుంటాం కూడా. సరే, మన పిల్లలకి అలాంటివి ఇష్టం. అంటే అవి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ టీవీలు, ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు అన్నీ వచ్చేసినాయి. ఎక్కడ ఆలోచించే పరిస్థితికి పిల్లలకి లేదు. మా రోజుల్లో, అప్పుడు పాత రోజుల్లో ఎలా ఉండేవి అంటే, ఏదన్నా కథలు పుస్తకాల్లో చదువుకోవడం, నవల్స్ చదువుకోవడం, డిటెక్టివ్ నవల్స్ చదువుకోవడం, చందమామ బాలమిత్రులు చదువుకోవడం, ఇలా అయితే పురాణాలకు సంబంధించి ఈ చదువుతున్నప్పుడు ఏముంటుందంటే, ఇప్పుడు రాజు గుర్రం మీద వెళుతున్నాడు అని అక్కడ రాసి ఉంటుంది. అది ఊహించుకుంటారు పిల్లలు, గుర్రం మీద వెళుతున్నాడు. ఎందుకంటే ఆ విజువలైజేషన్ వాళ్ళకి మామూలుగా చూస్తే వేరు, చదివితే వేరు. చదివితే గుర్రం మీద వెళుతున్నాడు అనేది మైండ్ ఊహించుకుంటుంది. డైరెక్ట్గా చూస్తే ఇంకేం ఉంటుందంటే ఆలోచనలు చచ్చిపోతాయి. ఇప్పుడు సృజనాత్మకత అనేది లేకుండా పోతుంది. అందుకనే ఈ కథలు గుర్తు చేస్తే ఆలోచనలో వాళ్ళు పిల్లలు వెళ్తారు, లేకపోతే పిల్లలకి పెద్దవాళ్ళు చెప్తారు అనే ఉద్దేశంతో ఒక చిన్న ప్రయత్నం. అందులో ఏమైనా మెసేజ్ ఉంటే ఇంకా బాగుంటుందని ఒక తాపత్రయం. సరే, ఆ పాత రోజుల్లో రాజుగారు మారు వేషంలో నగరాన్ని అంటే ప్రజలు ఎలా ఉన్నారు చూడడం రాజులకు ఆ రోజుల్లో అలవాటు. మంత్రి గారు, రాజుగారు కానీ, రాజుగారు ఒక్కడే కానీ మారు వేషంలో వెళ్ళడం. సరే, మంత్రి గారు, రాజుగారు ఇద్దరు బయలుదేరారు. మారు వేషంలో బయలుదేరి ప్రజలు కష్ట సుఖాలు తెలుసుకుందామని అలా వెళుతుంటే, ఒక కూడలిలో, 4 జంక్షన్ల కూడలిలో వ్యాపార సంస్థలు అక్కడ అన్ని షాపులు ఉన్నాయి. అక్కడ ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు, శవం పడి ఉంది. శవం పడి ఉంటే చూస్తాడు, అరే చనిపోయినట్టున్నాడు, ఎవరు అతని దగ్గరికి రావట్లేదు, ఏమిటా అని చూడట్లేదు, ఏమిటిది అని చెప్పేసి ఆలోచిస్తాడు. మంత్రిని అడుగుతాడు, ఏమిటి మంత్రి గారు సంగతి అంటే, ఏమో వాడి పద్ధతి ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు, ఇంతసేపు మనం నిల్చున్నాము, అసలు ఏమిటి తొంగి చూసేవాడు లేడు, ఎవడు చచ్చిపోయాడు ఆరా తీసేవాడు లేడు అని అంటే, సరే మీరు ఇక్కడే ఉండండి మంత్రి, నేను వెళ్ళి ఆ ఎదర షాపు వాడిని కనుక్కొస్తాను, దుకాణదారుడిని అని. ఏమిటయ్యా ఇతను చనిపోయినట్టున్నాడు, ఎవరూ పట్టించుకోవట్లేదు అంటే, వాడి సంగతి మీకు ఎందుకు, మీ పని మీరు చూసుకోండి అని. ఇదేమిటి ఇంత నిర్లక్ష్యంగా ఇంత ఇదిగా చెప్తున్నారు. పక్క షాప్కి వెళ్ళి ఇంకొంచెం ఎదరికెళ్ళి అక్కడికి వెళ్ళి అడుగుతాడు, మీ పనులు మీరు చూసుకోకుండా ఎందుకు కాలయాపన చేస్తారు, వాడి సంగతి మీకెందుకు, మీరు వెళ్ళండి. సరే, మీకు 3వ షాప్ దగ్గరికి వెళ్తాడు. అతను చెప్తాడు, సరే వాడు ఒక పనికి మాలినాడు, వాడంత దరిద్రుడు నికృష్టుడు ఎవడు ఉండడు, వాడిని పట్టించుకోడు, వాడి గురించి మాట్లాడడమే తప్పు, వాడు చేసిన ఎదవ పనులు అంతా ఇంత కాదు, ఒక్క మంచి పని చేయడు, వాడికి లేని అలవాటు లేదు, ఇలాంటి నికృష్టుల గురించి ఆలోచించి మీ సమయం వేస్ట్ చేసుకోకండి అంటే, నిజంగా అతని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. పోనీ అతని ఇల్లు తెలుసా అంటే, ఇవన్నీ మీకెందుకంటే, పని ఇల్లు తెలిస్తే చెప్పు, ఇల్లు ఎక్కడ అని అంటేనేమో, సరే 3వ అతను చెప్తాడు, పలానా దగ్గర ఉంటాడు. ఎవరు శవాన్ని ఇలా వదిలేశారు, ఎవరు తీసుకెళ్ళట్లేదని. సరే, రాజుకి తప్పదు కదా, మంత్రి ఇక్కడ గమనించమని చెప్పి, మంత్రి నన్ను ఉండమని చెప్పి భుజం మీద వేసుకొని శవాన్ని, ఆ ఇల్లు చెప్పిన అడ్రస్కి భుజం మీద వేసుకొని వెళ్తాడు రాజు. వెళ్ళి, ఇంత దుర్మార్గుడా, తెలుసుకుందాం ఇతని గురించి, అసలు ఏడ్చేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు, పట్టించుకునేవారు లేరు, పక్కకు లాగేవాళ్ళు కూడా లేరు అని చెప్పి రాజు భుజం మీద వేసుకొని ఆ ఇంటికి వెళ్ళి ఆ శవం ఇంటి ముందు దింపి ఆ తలుపు కొడతాడు. ఆ ఇల్లాలు వస్తుంది. ఇల్లాలు వచ్చి తలుపు తీసిన తర్వాత మగుడిని చూస్తుంది. చూసి శవం రూపంలో ఉన్న మగుడిని చూసి బోరును ఏడుస్తుంటుంది. తల కొట్టుకొని, గుండెలు బాదుకొని, ఇలా అయిపోయారా అని చెప్పేసి ఏడుస్తుంటుంది. ఇదేమిటి ఇంతగా రోధిస్తున్నావు, ఇతని గురించి ఎవరూ మంచిగా చెప్పలేదు, శవాన్ని కూడా తాకడానికి ఎవరు ఇష్టపడలేదు, చూడడానికి ఇష్టపడలేదు, తాకడానికి కాదు, నువ్వేంటి ఇంత ప్రేమ చూపిస్తున్నావు ఇంత దుర్మార్గుడి మీద అంటే, దుర్మార్గుడు కాదు మీకు అని ఆ ఏడుపు ఆపిన తర్వాత చెప్పుద్ది అనమాట. ఆ బాధ కొంత తగ్గిన తర్వాత రాజు అడుగుతాడు. తగ్గిన తర్వాత ఆమె చెప్పడం మొదలు పెడుద్ది, నా భర్త దుర్మార్గుడు కాదు, చాలా గొప్ప వ్యక్తి, వ్యాపారంతో డబ్బు సంపాదించడం ధ్యేయంగా, మాకు అంత అవసరం లేదు, వ్యాపారమే ధ్యేయంగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకొని న్యాయ పద్ధతిలో చాలా ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు. ఈ సంపాదించిన డబ్బు ఏం చేస్తాడంటే, నేను రోజు చెప్తాను ఇది మంచి పద్ధతి కాదు, రాంగ్ మెసేజ్ వెళ్తుంది సమాజంలో, నిన్ను దుర్మార్గుడిగా చూస్తారు అని చెప్తే, నన్ను దుర్మార్గుడిగా చూసినా పర్వాలేదు అని చెప్పేసి తను ఆ మద్యం దుకాణం దగ్గరికి వెళ్ళి, అంటే ఇప్పుడులాగా మద్యం ఎంత కావాలంటే అంత తీసుకొచ్చి లారీలు అమ్మే పరిస్థితి కాదు. ఏ వ్యాపారస్తుడైనా తన దగ్గర ఉన్నది పెట్టడం, అది అయిపోతే ఇంటికి వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంటి దగ్గర తెచ్చే పని ఉండదు, ఇంటికి అయిపోతే ఇంటికి వెళ్ళిపోవడం. సరే, మద్యం షాప్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బుతో ఎంతవరకు కొనగలడో అంత మద్యం కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి ఇంత తాగుతాడని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు, ఇంత మద్యం తాగుతాడు ఇటు రోజు. తర్వాత అక్కడ వేశ్యాగృహం ఒకటి ఉంటుంది, ఆ వేశ్య ఇంటికి వెళ్తుంటాడు. వెళ్ళి
ఇది దినచర్య రోజు వేసి దగ్గరికి వెళ్ళడం, రోజు మద్యం సీసాలు కొనుక్కొని వెళ్ళడం, ఇవన్నీ చూసిన ప్రజలు అసలు ఒక్కరోజు కూడా వీడి గ్యాప్ ఇవ్వడా అని చెప్పేసి వీడి మీద చిరాకు పడడం. అసలు విషయం భార్య చెప్పుద్ది, డబ్బు సంపాదించడం, మద్యం సీసాలు ఎంత కొనగలిగితే అంత కొనడం, తీసుకొచ్చి మా ఇంట్లో ఈ కాలువలో పంపడం, ఆ వేసి దగ్గరికి వెళ్ళడం, డబ్బు తీసుకొని వెళ్ళి ఇవాళ ఇంకెవరిని రానివ్వకమ్మా, ఇగో ఈ డబ్బును ఉంచు అంటే ఒక్కళ్ళైనా తనతో ఆ రోజు చెడ్డ పని చేయకుండా ఆపగలిగాను అన్న ఒక తృప్తి, ఆ మద్యం తాకుండా కొంతమందినైనా నిరోధించగలిగాను నా డబ్బుతో అని ఒక తృప్తి అనమాట. పాడు పని చేయకుండా ఎంతవరకు నేను నిరోధించగలను, నాతో ఏమవుతుందో అది చేయగలగడం. సో ఇది నీ వరకు బాగానే ఉంటుంది, జనం మాత్రం నిన్ను చేదరించుకుంటారు, నీ ముఖం కూడా చూడరు, చస్తే నీ దరిదాపులకి రారు అని నేను చెప్తూనే ఉన్నాను. ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది అంటే తను ఎక్కడా నా మాట వినేవాడు కాదు. నిజంగా నేను చచ్చిన రోజు వస్తే ఎవడు రావక్కర్లేదు, నేను చేసింది నిజంగా మంచిదైతే చక్రవర్తి నన్ను మోసుకొస్తాడు, జనంతో నాకు సంబంధం ఏంటనేవాడు. అంటే అప్పుడు రాజు ఉలిక్కిపడి, అవునమ్మా ఈ రాజ్యానికి చక్రవర్తి నేనే, రాజుని నేనే, ఈ సామ్రాజ్యం మహాసామ్రాజ్యానికి నేనే అధిపతి, ఇది చూసి నేనే తీసుకొచ్చాను అంటే ఇప్పుడు మనకి ఏం చెప్తోంది అంటే ఈ కథ, నీకు మంచిది అనుకుంటే చెయ్యి, పరమేశ్వరుడు గుర్తిస్తాడు, దేవుడు గుర్తిస్తాడు. నువ్వు జనం ఏమనుకున్నా నువ్వు మంచిది అనుకుంటే నువ్వు చెయ్యి, జనంతో సంబంధం లేదు, ఖచ్చితంగా అది ప్రతిఫలం అయితే ఖచ్చితంగా నీకు ఉంటుంది. రైట్. ఇప్పుడు కొన్ని సొసైటీ కోసం చేయాల్సి ఉంటుంది కదా గురుగారు, అవి ఎలా మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని బతకాల్సి వస్తుంటుంది కదా. సమాజం గురించి అంటే కొన్ని అన్నీ అక్కర్లేదు. సమాజం ఎలా ఉంటుందంటే మనం నవ్వితే ఏడుస్తుంది, మనం ఏడిస్తే నవ్వుతుంది. ఆ సమాజాన్ని ఎంతవరకు మనం తీసుకోవాలి అంతవరకే. మనం సమాజంలో భాగం మాత్రమే, మనమే సమాజం కాదు. సమాజం యాక్సెప్ట్ చేసే కొన్ని ఉంటుంది, సమాజం యాక్సెప్ట్ చేయని కొన్ని ఉంటాయి. అందుకనే దేనికి ఎప్పుడు ఎలా మెలగాలో అవి ఆ రకంగా గుర్తించి మెలగలిగిన వాడే గొప్ప. అంటే తానొవ్వక అన్యులు నొప్పించక తానొవ్వక తప్పించి తిరుగువాడు ధన్యుడు సుమతి అంటాడు సుమతికారుడు. ఎప్పటికేది అవసరమో, ఎప్పటికి ఏది ప్రస్తుత అప్పటికా మాటలాడి అన్యులు మనలో నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. సో కాబట్టి సమాజం ఏది కోరుకుంటుందో అది నటించడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, పాత రోజుల్లో లాగా సమాజంతో నాకు సంబంధం లేదు, నేను వేసి ఇంటికి వెళ్తాను, నేను మందుబాటు తీసుకొని ఇప్పుడు సమాజం యాక్సెప్ట్ చేయదు. అవును.